ఇండియాలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ పాస్పోర్ట్ కంటే పీపుల్ ఇంపార్టెంట్, రిలీజియన్ కంటే హ్యుమానిటీ ఇంపార్టెంట్, నేషనాలిటీ కంటే కమ్యూనిటీ ఇంపార్టెంట్. ఇక్కడ 50కి పైగా కంట్రీస్ నుంచి వచ్చిన పీపుల్ అందరూ కలిసి ఒకే కమ్యూనిటీలో జీవిస్తున్నారు. ఇదే పాండిచేరి దగ్గర ఉన్న ఆరోవిల్. 1968 లో ప్రారంభమైన ఆరోవిల్ హ్యూమన్ యూనిటీ అనే కాన్సెప్ట్ మీద బిల్డ్ అయింది. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన పీపుల్ అందరూ ఇక్కడ ఒక కొత్త వే ఆఫ్ లివింగ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఐకానిక్ మాత్రి మందిర్ టెంపుల్ కాదు, సైలెన్స్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం క్రియేట్ చేసిన ఒక స్పెషల్ ప్లేస్. దీని చుట్టూ ఫారెస్ట్, కెఫేస్, ఆర్ట్ స్పేసెస్, సస్టైనబుల్ కమ్యూనిటీస్ ఇవన్నీ కలిసి ఆరోవిల్ కి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్ ఇస్తాయి. అందుకే మేము ఈ రోజు ఈ స్పెషల్ ప్లేస్ ని ఒక టూరిస్ట్ లా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆరోవిల్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ మా ఎక్స్పీరియన్స్ తో పాటు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాం. సో ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ ఎక్స్ప్లోర్ ఆరోవిల్, ద సిటీ ఆఫ్ డాన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం పాండిచేరిలో అఫీషియల్ గా మా 3rd డే అనమాట. ఈ రోజు కొంచెం మార్నింగ్ రిలాక్స్ గా లేచి ఒక ఫేమస్ ప్లేస్ ఉందండి పాండిచేరిలో. ఎవరన్నా వస్తే కంపల్సరీగా ఈ ప్లేస్ చూడకుండా వెళ్ళరు అనమాట. దీన్నే ఆరోవిల్ మాత్రి మందిర్ అంటారు. అక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ కార్ చాలా హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ఉందండి. ఇక్కడే మా కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కుందాము. బట్ లోపలికి వెళ్లే ముందే పాండిచేరి వచ్చిన తర్వాత ఒక 4-5 డిఫరెంట్ వీడియోస్ తీసామండి. అసలు పాండిచేరిలో మీరు చూడాల్సిన డిఫరెంట్ డెస్టినేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాట్ నాట్, మీరు ఒకసారి మేము క్రియేట్ చేసిన పాండిచేరి ప్లేలిస్ట్కి వెళ్ళి మొత్తం వీడియోస్ అన్ని క్లియర్ కట్గా చూస్తే మీరు పాండిచేరి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా ట్రిప్ ఈజీ అయిపోతుంది. సో ఈ రోజు ఇక్కడికి వచ్చాము. ఏమన్నా టికెట్స్ ప్రైజెస్ ఉంటాయో ఏంటో తెలియదు. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కుని అప్డేట్స్ ఇస్తాము. లెట్స్ గో. మీరు ఎక్కడి నుంచైనా పాండిచేరి నుంచే కానీ బెంగళూరు నుంచి కానీ ఎక్కడి నుంచైనా వస్తున్నప్పుడు మాత్రి మందిర్ అని గూగుల్లో లొకేషన్ పెడితే అదొక లొకేషన్కి తీసుకెళ్తుందండి. అక్కడ మనకి గేట్స్ క్లోజ్ చేసి నో ఎంట్రీ అని పెట్టారనమాట. సో ఇప్పుడున్న లొకేషన్ వచ్చి చాలా చూసుకుంటూ వెళ్ళాలండి. మీరు పాండిచేరి నుంచి ఆరోవిల్కి వెళ్ళే రోడ్ లో చిన్న బోట్స్ ఉంటాయి. దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ ప్రాపర్లీ విజిబుల్, కానీ మీకు ఎక్కడైతే కార్లు చాలా రష్ ఉంటాయో అక్కడే ఆపి ఇది ఎంట్రీ పాయింట్ అని తెలుసుకోండి. లేదు అంటే చాలా కష్టపడతారు. మళ్ళీ చెప్తున్నాను, గూగుల్ లొకేషన్ ఈజ్ రాంగ్ అండి. అంటే అది ఓల్డ్ లొకేషన్ అనమాట, న్యూ లొకేషన్ కాదు. న్యూ లొకేషన్కి అయితే ఒకటే ఒక బండ గుర్తు ఏంటంటే మీకు చాలా వరకు వెహికల్స్ ఉంటాయి అండ్ బయట కూడా చాలా మంది పార్క్ చేసి ఉంటారు. దట్ ఈస్ ద ఓన్లీ బండ గుర్తు యూ హ్యావ్, దట్ దిస్ ఇస్ ఆరోవిల్ మాత్రి మందిర్ పార్కింగ్ స్పేస్ అని. సో అదొక ఇన్ఫర్మేషన్ అండి. లేదు అంటే మీరు మళ్ళీ ఒక 1.5-2 కిలోమీటర్స్ బయటకు వెళ్ళిపోతారు. పార్కింగ్ వచ్చేసి చాలా కాస్ట్లీ అండి. 150 రూపీస్ పర్ కార్. జస్ట్ ఇమాజిన్, ఎంతసేపు అయినా పార్క్ చేయొచ్చు ఆబ్వియస్లీ, బట్ 150 రూపీస్ అండి. జస్ట్ ఇమాజిన్ ఎన్ని వందల కార్లు, ఎన్ని వేల కార్లు ఎవ్రీడే పార్క్ చేస్తారు, ఎంత సంపాదిస్తున్నారో వీళ్ళు ఒకసారి ఊహించుకోండి. బట్ నిజంగా అంత హైప్ ఉందా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది నాకు తెలియదు. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేయరండి, ఎయిదర్ కార్డ్ ఆర్ యూపీఐ పేమెంట్స్ అనమాట. అదొక డిసడ్వాంటేజ్ మళ్ళీ. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ హౌ మాత్రి మందిర్ ఇస్. ఆరోవిల్ కి మెయిన్ అట్రాక్షన్ అంటే మాత్రి మందిర్, కానీ దాన్ని చూడాలంటే పార్కింగ్ నుంచి నేరుగా వెళ్ళలేము. మాత్రి మందిర్ వ్యూ పాయింట్ కి చేరుకోవాలంటే దాదాపు 1.5 కిలోమీటర్ ట్రావెల్ చెయ్యాల్సి ఉంటుంది. అందుకే జర్నీ స్టార్ట్ చేసే ముందు పార్కింగ్ కి ఎదురుగా ఉన్న సువెనీర్ స్టోర్స్, కెఫేస్, రెస్టారెంట్స్ దగ్గర కాసేపు ఆగాం. లోపల ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో తెలియక తర్వాత ఏమైనా దొరుకుతాయో లేదో అనుకుని ఒక మంచి కాఫీతో రిఫ్రెష్ అయ్యి వాకింగ్ కి మేము రెడీ అయ్యాం. అక్కడి నుంచి గ్రీనరీ మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ వాకింగ్ ట్రైల్ లో నడుస్తూ ఒక్కో అడుగు వేస్తూ మాత్రి మందిర్ వ్యూ పాయింట్ వైపు మా జర్నీని కంటిన్యూ చేశాం. సో మన పార్కింగ్ ఏరియా నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1.5 కిలోమీటర్ లోపల నడవాలండి. సో మొత్తం ఇదంతా కూడా వే అనమాట. మీరు చూడొచ్చు, ఇలా ఉంటుంది వే అంతా. మంచి వాకింగ్ ట్రాక్ లాగా వేసారండి. కరెక్ట్గా పార్కింగ్ ఏరియా తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి అక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏమైనా చేసుకుని దెన్ అక్కడి నుంచి మనం బయలుదేరచ్చు అనమాట. సో చూడండి, ఇదంతా వాకింగ్ ట్రాక్. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి 50 years ఆఫ్ ఆరోవిల్ అని చెప్పేసి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా మొత్తం హిస్టరీ అంతా బోర్డ్స్ రూపంలో మనకి పెట్టారు. చూడండి, ఇక్కడ 28 February 1968 ఇనాగ్రేషన్ ఆఫ్ ఆరోవిల్, పీపుల్ ఫ్రమ్ 124 డిఫరెంట్ నేషనాలిటీస్ బ్రింగ్ ఎ శాంపుల్ ఆఫ్ సాయిల్. సో ఇలా మొత్తం హిస్టరీని డెపిక్ట్ చేశారనమాట అండి.
1969లో ఏం జరిగింది, అలాగే 1971లో ఏం జరిగింది, ఎవ్రీథింగ్. ఇది 1980 నుంచి 82. చూడొచ్చు ఇక్కడ 1966, 68, 70 యునెస్కో రెజల్యూషన్స్ ఆఫ్ ఆరోవిల్ అని. అలాగే 1988లో రికగ్నిషన్ ఆఫ్ ఆరోవిల్ త్రూ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ టువర్డ్స్ హ్యూమన్ యూనిటీ. బ్యూటిఫుల్గా ఉందండి వాకింగ్ ట్రాక్. మనం 1.5 కిలోమీటర్ నడుస్తున్నాం, మనకి ఏం తెలియకుండా వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. వీకెండ్స్ వస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే హ్యూజ్ టూరిస్టులు వచ్చేస్తారండి, చాలా చాలా. అందుకే వీక్ డేస్ వస్తే చాలా చాలా బెటర్ అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం, చూడొచ్చు మీరు. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మాత్రి మందిర్ వ్యూయింగ్ పాయింట్ అని కొన్ని షాప్స్ అండ్ రెస్టారెంట్స్, అలాగే టాయిలెట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. మీకు రైట్ సైడ్ కనిపించేది ఇన్ఫర్మేషన్ సెంటర్. మాత్రి మందిర్ వైపు వెళ్లే ముందు అసలు ఆరోవిల్ అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, దీని వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం కొద్దిసేపు స్పెండ్ చేసినా చాలు. ఆరోవిల్ విజన్ ఏంటి, ఎందుకు దీనిని ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్ అంటారు, ఇక్కడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చాలా క్లియర్ గా మనకి అర్థం అవుతుంది. ఆరోవిల్ స్టోరీ 1968 లో మొదలైంది. స్పిరిచువల్ లీడర్ మిర్రా అల్ఫాసా అంటే ది మదర్ ఇండియన్ ఫిలాసఫర్ అయిన శ్రీ అరబిందో విజన్ ని రియాలిటీగా మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్లేస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ రాజర్ యాంగర్ దీన్ని డిజైన్ చేశారు. ఆరోవిల్ ని బిల్డ్ చేయడం వెనుక ఉన్న ఐడియా ఒక్కటే, హ్యూమన్ యూనిటీ. అంటే దేశం, మతం, రాజకీయాలు, భాష వీటన్నిటికంటే ముందు మనిషి అనే భావనతో అందరూ కలిసి జీవించే ఒక యూనివర్సల్ టౌన్షిప్ ని క్రియేట్ చేయడం. 1968 ఫిబ్రవరి 28న జరిగిన ఇనాగరేషన్ కూడా ఈ విజన్ ని రిఫ్లెక్ట్ చేసింది. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి, అలాగే భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ తమ తమ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని ఒకే పాత్రలో వేశారు. ఆ మట్టి కేవలం సాయిల్ కాదు, ప్రపంచం మొత్తం ఒకటే అనే భావానికి ఒక సింబల్. ఇప్పటికీ ఆరోవిల్ అదే విజన్ తో ముందుకు సాగుతోంది. మాత్రి మందిర్ ని చూడటానికి ఎలాంటి ఎంట్రీ టికెట్స్ ఉండవు. వ్యూ పాయింట్ వరకు వెళ్లి అక్కడి నుంచి మాత్రి మందిర్ ని చూడొచ్చు. కానీ మాత్రి మందిర్ లోపలికి వెళ్లాలంటే మాత్రం అంత ఈజీ కాదు. కనీసం ఒక వారం ముందే లేదంటే 2 వారాల ముందే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. స్పాట్ బుకింగ్స్ అస్సలు ఉండవు. అందుకే లోపలికి వెళ్లలేని విజిటర్స్ కోసం ఇక్కడే మాత్రి మందిర్ కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ 3D రెప్లికాని ఏర్పాటు చేశారు. దీన్ని చూస్తే మాత్రి మందిర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లోపల ఎలాంటి చేంబర్స్ ఉంటాయి, దాన్ని ఏ కాన్సెప్ట్ లో నిర్మించారు అన్ని ఈజీగా అర్థం అవుతాయి. అంతేకాదు ఒక షార్ట్ డాక్యుమెంటరీ ఆర్ వీడియో ద్వారా మాత్రి మందిర్ వెనుక ఉన్న ఫిలాసఫీ, ఆర్కిటెక్చర్ ఇంకా దాని సిగ్నిఫికెన్స్ ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి బయటికి రాగానే అక్కడ కొన్ని కౌంటర్స్ లో వాలంటీర్స్ కనిపిస్తారు. మాత్రి మందిర్ మాత్రమే కాదు, ఆరోవిల్ లో జరిగే ఇతర యాక్టివిటీస్, వర్క్ షాప్స్, గైడెడ్ ఎక్స్పీరియన్సెస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడే మనం తెలుసుకోవచ్చు. మీకు ఇక్కడ స్ట్రైట్ గా కనిపించేది ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి. దాంట్లోంచి మనం ఇప్పుడు బయటకు వచ్చాము. వచ్చిన వెంటనే మనకి ఇక్కడ కూడా షాపింగ్ ఏరియా, ఫుడ్కి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయండి. చూడొచ్చు వీడియోలో క్లియర్గా మీరు. ఐస్ క్రీమ్స్ కానీ, టిఫిన్స్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. అలాగే కొంచెం షాపింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. పీపుల్ కెన్ షాప్ హియర్. ఆరోవిల్లో వీళ్ళు ప్రిపేర్ చేసిన ఆథెంటిక్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారండి. సో ఇఫ్ యూ వాంట్ బై, యూ కెన్ యాక్చువల్లీ బై హియర్ అన్నమాట. విజిటర్ సెంటర్ నుంచి మాత్రి మందిర్ వ్యూ పాయింట్ కి దాదాపు 1 నుండి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ముందుగా విజిటర్ పాస్ కౌంటర్ లో మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేస్తే కంప్లీట్లీ ఫ్రీగా విజిటర్ పాస్ ఇస్తారు. ఆ తర్వాత మీకు నచ్చితే నడుచుకుంటూ ఈ బ్యూటిఫుల్ క్యాంపస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ వ్యూ పాయింట్ కి వెళ్ళొచ్చు. లేకపోతే పెద్దవాళ్ళు లేదా చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళ కోసం ఫ్రీ షటిల్ బస్ సర్వీస్ కూడా ఉంటుంది. మీ విజిటర్ పాస్ చూపిస్తే చాలు, ఆ బస్ మిమ్మల్ని నేరుగా వ్యూ పాయింట్ దగ్గర దింపేస్తుంది.
అయితే టైం ఉంటే మాత్రం మేము రికమెండ్ చేసేది వాక్ చేయడమే. ఎందుకంటే మాత్రి మందిర్ ఒక్కటే కాదు, ఆరోవిల్ క్యాంపస్ లో భారత్ నివాస్, సావిత్రి భవన్, సౌండ్ మ్యూజియం, ఆర్గానిక్ ఫార్మ్, బర్డ్ పార్క్, బొటానికల్ గార్డెన్ ఇలా చాలానే ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రి మందిర్ వ్యూ పాయింట్ కి వెళ్లే దారిలోనే ఉంటాయి. కాబట్టి నడుచుకుంటూ వెళ్తే ఈ అట్రాక్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, ఆరోవిల్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని కూడా పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా మందికి సైకిల్ మీద ఆరోవిల్ ని ఎక్స్ప్లోర్ చేయాలని కూడా ఉంటుంది. అది కూడా ఒక గ్రేట్ ఆప్షన్. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ సైకిల్స్ మాత్రి మందిర్ వ్యూ పాయింట్ కి మాత్రమే వెళ్లే విజిటర్స్ కి అస్సలు ఇవ్వరు. ఆరోవిల్ మెంబర్స్ కి లేదా ఇక్కడ జరిగే అదర్ ఎక్స్పీరియన్సెస్, వర్క్ షాప్స్, యాక్టివిటీస్ కి టికెట్స్ బుక్ చేసిన వాళ్లకు మాత్రమే సైకిల్ రెంటల్ ఫెసిలిటీ ఉంటుంది. యూజువల్గా ఈ రూట్ అంతా నడుచుకుంటూ రావాలంటే 1.5 కిలోమీటర్ అండి. కానీ పిల్లలు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందాక బస్ చూపించాం కదా, ఆ బస్సులో మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి పాస్ ఇచ్చిన వెంటనే హాయిగా బస్ ఎక్కిచ్చేస్తారు. ఈ 1.5 కిలోమీటర్ మనం నడవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. పిల్లలు ఒకటే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ సీనియర్ సిటిజన్స్ డెఫినెట్గా బస్ అలో చేస్తారనమాట. మనం ఆల్మోస్ట్ మాత్రి మందిర్ దగ్గరికి వచ్చాము. నేను మంచి వ్యూ కోసం చూస్తున్నాను. ఆ వ్యూ కనిపించిన తర్వాత మీకు మాత్రి మందిర్ని బ్యూటిఫుల్గా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాం పదండి. సో బస్సు దిగిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండి. ఇక్కడ కనిపించేదంతా కూడా బస్ పార్కింగ్ అనమాట. బస్సు అక్కడ పార్క్ చేస్తారు. మళ్ళీ రిటర్న్లో మనం ఇదే బస్సెస్ ఎక్కేసి స్టార్టింగ్ పాయింట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎలా ఉందో, అంతా మొత్తం గ్రీనరీ అండి, కంప్లీట్ గ్రీనరీ. ఇదే బస్ స్పాట్ అండి, ఫ్రీ బస్ స్పాట్. అక్కడ బోర్డు మీద కూడా రాశారు చూడండి. అండ్ అక్కడ మనుషులు వెయిట్ చేస్తున్నారు చూసారు. మొత్తం మాత్రి మందిర్ తిరిగి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆ బస్ ఎక్కేసి మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండి. ఇదంతా కూడా మర్రి చెట్టు. ఐ థింక్ ఎన్నో వందల ఏళ్ల క్రితం మర్రి చెట్టు అనుకుంటా. చూడండి ఎలా ఉందో, మొత్తం ఓడలు అన్నీ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంది కదా, అమేజింగ్గా ఉందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వ్యూయింగ్ పాయింట్. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దీని బ్రాంచెస్ మొత్తం మళ్ళీ పైనుంచి పాకి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కింద భూమిలోకి. ఎంత అద్భుతంగా ఉందో అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ హ్యాపీగా కొన్ని కూర్చోడానికి బెంచెస్ అవన్నీ కూడా వేశారనమాట. ఆరోవిల్ కేవలం ఒక సిటీ కాదు, ఒక ఎక్స్పెరిమెంట్. మనుషులు, నేచర్ రెండు బ్యాలెన్స్డ్ గా, బౌండరీస్ లేకుండా, ఎలాంటి భేదాలు లేకుండా కలిసి సస్టైనబుల్ గా ఎలా జీవించొచ్చు తెలుసుకోవడానికి మొదలైన ఒక ప్రయత్నం. అందుకే ఆరోవిల్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచే గ్రీనరీ మనల్ని వెల్కమ్ చేస్తుంది. పెద్ద పెద్ద చెట్లు, పీస్ఫుల్ రోడ్స్, పొల్యూషన్ లేకుండా కామ్ గా ఉండే అట్మాస్ఫియర్. సిటీలో ఉన్నామా, ఫారెస్ట్ లో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆరోవిల్ అందాల్ని వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. ఇక్కడ రోడ్స్ మీద నడుస్తూ ఉంటే ప్రతి టర్న్ లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. ఒక చోట బ్యూటిఫుల్ మడ్ రోడ్స్, ఇంకో చోట డెన్స్ గ్రీనరీ, మరికొంచెం ముందుకు వెళ్తే ఆర్టిస్టిక్ బిల్డింగ్స్. ఇలా ప్రతి కార్నర్ కి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది. మన బస్సు ఎక్కడైతే దింపుతారో అండి, అక్కడి నుంచి ఇంకా ఒక 200 నుంచి 250 మీటర్స్ అలా నడవాలన్నమాట. నడిస్తే మీకు ముందు కనిపించేదే మాత్రి మందిర్, గోల్డెన్ గ్లోబ్. అక్కడికి వెళ్తున్నాం మనము. సో చూడండి, ఇదంతా ఇంకా వాకింగ్ ట్రాక్ అండి. పెద్దవాళ్ళు వస్తే చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బట్ బాగుందండి. పొద్దున్న ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చామంటే మంచి ఎక్సర్సైజ్ ఇది. తిన్నదంతా అరిగిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే దిస్ ఇస్ వన్ ప్యారడైజ్ అని చెప్పాలి. మార్నింగ్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారంటే ఇది ఒక 1.5 కిలోమీటర్, మళ్ళీ తిరిగి 1.5 కిలోమీటర్ నడవచ్చు, 3 కిలోమీటర్లు హ్యాపీగా. ఆల్మోస్ట్ వచ్చేసామండి. అక్కడ మీకు గ్రీన్ పరదా కనిపిస్తుంది కదా, ఆ పరదా వెనకాలే మనం ఇంతసేపు వెయిట్ చేసిన ప్లేస్ అయితే వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూసారా, కనిపిస్తుంది ఇక్కడ నుంచే. అక్కడ కనిపించేది మనకి మాత్రి మందిర్. గోల్డెన్ గ్లోబ్ స్ట్రక్చర్ లో ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత అమేజింగ్ గా ఉందో. ఫైనలీ మేము ఎదురు చూస్తున్న మాత్రి మందిర్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. మొదటి చూపులోనే మాత్రి మందిర్ ని చూస్తే నిజంగా మెస్మరైజింగ్ గా అనిపిస్తుంది.
కానీ ఈ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ వెనుక కేవలం ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, చాలా డీప్ కాన్సెప్ట్స్, సింబాలిజం అండ్ ఫిలాసఫీ దాగి ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రి మందిర్ మధ్యలో ఉండే క్రిస్టల్ గ్లోబ్. ఇదే ఆరోవిల్ కి సోల్ గా భావిస్తారు. పూర్తిగా వైట్ మార్బుల్ తో చేసిన లోటస్ పాండ్ మధ్యలో ఈ క్రిస్టల్ గ్లోబ్ ఉంటుంది. పైనుంచి వచ్చే సన్లైట్ రే నేరుగా ఈ గ్లోబ్ మీద పడేలా డిజైన్ చేశారు. మెడిటేషన్ కోసం ప్రపంచంలోనే మోస్ట్ యూనిక్ స్పేసెస్ లో ఇది కూడా ఒకటి. మాత్రి మందిర్ చుట్టూ మీకు కనిపించే 12 పెటల్స్ కూడా కేవలం డిజైన్ కోసం కాదు. ప్రతి పెటల్ లో ఒక చిన్న మెడిటేషన్ రూమ్ ఉంటుంది. ఇవే కాదు, మాత్రి మందిర్ చుట్టూ 12 బ్యూటిఫుల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. ప్రతి గార్డెన్ కి ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. ఇక మాత్రి మందిర్ కి పక్కనే కనిపించే భారీ బనియన్ ట్రీ ఆరోవిల్ కి జాగ్రఫికల్ సెంటర్ గా భావిస్తారు. 1968 లో జరిగిన ఆరోవిల్ ఇనాగరేషన్ కూడా ఇదే చెట్టు నీడలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రీ ఆరోవిల్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం మాత్రి మందిర్ చుట్టూ కనిపిస్తున్న ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఫ్యూచర్ లో ఒక బ్యూటిఫుల్ లేక్ గా మారబోతోంది. ఈ లేక్ కేవలం ప్లేస్ అందాన్ని పెంచడం కోసం మాత్రమే కాదు, మాత్రి మందిర్ ని పూర్తిగా చుట్టుముట్టి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించే ఒక రక్షణ వలయంలాగా కూడా పనిచేస్తుంది. ఇవన్నీ చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. మాత్రి మందిర్ అనేది కేవలం ఒక గోల్డెన్ బిల్డింగ్ కాదు. ప్రతి కార్నర్, ప్రతి గార్డెన్, ప్రతి స్ట్రక్చర్ ఒక ఆలోచనతో, ఒక పర్పస్ తో నిర్మించారు. అందుకే ఆరోవిల్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కంటే ఒక ఎక్స్పీరియన్స్ గా గుర్తుండిపోతుంది. మేము ఇంకా కొంచెం సేపు అక్కడే గడిపి ఆ ప్రశాంతమైన అట్మాస్ఫియర్ ని, చుట్టూ ఉన్న గ్రీనరీని, అక్కడ పాజిటివ్ వైబ్ ని పూర్తిగా ఆస్వాదించాం. ఇక్కడికి వచ్చాక ఒక విషయం మాత్రం బాగా నోటీస్ చేశాం. ఎక్కడా హారన్స్ వినిపించవు, అన్నెసరీ నాయిస్ ఉండదు, హడావిడి కనిపించదు. అందరూ తమ తమ పేస్ లో నడుస్తూ ఈ ప్లేస్ ని తమదైన విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. బహుశా అదే ఆరోవిల్ కి ఉన్న అసలైన ప్రత్యేకత. ఆరోవిల్ ని కేవలం ఫోటోలో చూస్తే దాని అసలు బ్యూటీ మనకి అర్థం కాదు. ఇక్కడి వాకింగ్ ట్రైల్స్, టవరింగ్ ట్రీస్, పీస్ఫుల్ సరౌండింగ్స్, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ కలిసి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తాయి. అందుకే ఇది చూడాల్సిన ప్లేస్ కాదు, ఫీల్ అవ్వాల్సిన ప్లేస్. ఆ ప్రశాంతమైన క్షణాలను మనసులో పెట్టుకుని రిటర్న్ షటిల్ బస్ ఎక్కి మళ్ళీ విజిటర్ సెంటర్ వైపు బయలుదేరాం. చెప్పాలంటే ఆరోవిల్ నుంచి అంత తొందరగా బయటికి రావాలనిపించలేదు. ఆ గ్రీనరీ, ఆ సైలెన్స్, ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని ఇంకొంచెం సేపు ఎంజాయ్ చెయ్యాలనిపించింది. అందుకే లంచ్ కోసం బయటికి వెళ్లకుండా ఆరోవిల్ లోపలే ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ ని చూస్ చేసుకున్నాం. అలా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ లో ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తూ మా జర్నీని కంటిన్యూ చేశాం. సో మళ్ళీ మాత్రి మందిర్ చూసేసుకుని ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడే మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించినట్టు మొత్తం అన్నీ కూడా రెస్టారెంట్స్, షాపింగ్ చేయాల్సిన విషయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము ఏం చేసామంటే మీల్స్ తీసుకుందాం హ్యాపీగా, సౌత్ ఇండియన్ మీల్స్ చూడొచ్చు. శుభ్రంగా కర్రీ, అలాగే కుకుంబర్, కర్డ్, సాంబార్, రసం, కర్రీ అన్నీ చూడండి. ఎలా ఉంది సంజయ్? సూపర్ అండి, హాయిగా ప్లెజెంట్ గా ఉందండి. భోజనం ఎక్కువ కారాలు, ఉప్పులు అవి లేకుండా ప్లెజెంట్ గా ఉంది, తినచ్చు. సో ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూద్దాం. సో అదండి ఆరోవిల్ మాత్రి మందిర్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ ఇఫ్ ఐ హ్యావ్ టు రేట్ ఇట్, ఇట్ విల్ బి అరౌండ్ 8. వాట్స్ యువర్ రేటింగ్ సంధ్య?
6 సంధ్యది, నాది 8 రేటింగ్. నేను 8 రేటింగ్ కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ ది పీస్ఫుల్నెస్ దట్ యుల్ గెట్ ఇన్ దిస్ ప్లేస్ అండి. చాలా పీస్గా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ క్లైమేట్ కూడా ఈరోజు కొంచెం సపోర్ట్ చేసింది మాకు. ప్రతిది కూడా కమర్షియల్ అండి. ఏ యాక్టివిటీ చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చూడాలన్నా సరే డబ్బులు పెట్టాల్సిందే. జస్ట్ ఇమాజిన్, స్టార్టింగ్ మనం కార్ పార్క్ చేసినప్పుడే ప్రైస్ వచ్చేసి 150 రూపాయలు. మేము ఏం చేసామంటే లక్కీగా 1.5 కిలోమీటర్ నడిచి మధ్యలో కొన్ని ప్లేసెస్ చూసి రావచ్చు. బట్ మేమేంటంటే పాప ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎత్తుకోవాలి మధ్యలో, అంతసేపు అది కూడా నడవలేదు. అందుకని చెప్పేసి బస్ ఎక్కేసాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా దూరం నుంచి మనకు ఆ గోల్డెన్ ఆ గ్లోబ్లో ఉన్న స్ట్రక్చర్ చూపిస్తారు. ఓకే అండి. పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా, ఇట్ ఈస్ నాట్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. బట్ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం మీ ఐట్నరీలో ఇది కూడా ఒకటి పెట్టుకోండి. ఎంత పాపులర్ అయిపోయిందంటే ఈ ప్లేస్, ఎవరైనా పాండిచేరి అని ఒక నిమిషం అన్నాం, ఎవరైనా పాండిచేరి అని కొడితే కంపల్సరీగా వచ్చే ఫస్ట్ ఇమేజ్ ఇదే అనమాట. సో ఎక్స్పీరియన్స్ వైజ్ ఓవరాల్ ఓకే అండి. ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే యూ కెన్ స్కిప్ ఇట్. దాని తర్వాత అప్ టు యూ అనమాట, మీరు ఏం చూడాలి ఏంటి అనేది. యా అండి, ఐ థింక్ ఈ వీడియోలో అయితే మా ఓవరాల్ ఆరోవిల్ మాతృ మందిర్ ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకున్నాము. మీరు కంప్లీట్ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఎంజాయ్ చేస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అండి. బెంగళూరు నుంచి మనం పాండిచేరి ఎలా వచ్చాం అనేది ఫస్ట్ వీడియోలో తీసాం కదా. సో మళ్ళీ ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడం అనేది సేమ్ రూట్లోనే వెళ్తున్నాము. సో నథింగ్ న్యూ. ఇంకా అదేమి వీడియో తీయదలుచుకోలేదు. ఈ వీడియోని అయితే మేము ఇక్కడే ఎండ్ చేస్తున్నామండి. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియో, అమేజింగ్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ వీడియో.